హాయ్ అండి. హలో నమస్తే. ఈరోజు మనం రెగ్యులర్గా తినే పల్లీ చట్నీ బోర్ కొట్టింది. అయితే ఇలా రెడ్ చట్నీ చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా 4 టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసి కొంచెం వేగనివ్వండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని దానిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా వేసి కొంచెం వేగనివ్వండి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 4 కరివేపాకులు ఇవి కూడా వేసి ఒక్కసారి కలిపి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం మధ్య మధ్యలో గరిటెతో కదుపుతూ ఉండండి. తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసి టమాటాలను బాగా మగ్గనివ్వండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన మిశ్రమం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ చట్నీకి తాలింపు పెడదాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, సాయిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి తాలింపు వేగాక చట్నీలో కలుపుకోవడమే. అంతేనండి, డిఫరెంట్గా టిఫిన్లోకి ఇలా టమాటా ఆనియన్ చట్నీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.